నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధితో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేతికి ఎముక లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అందులో భాగంగా సోమవారం 51,32,571 రూపాయలు అందజేయడం జరిగిందని అన్నారు. ఆదుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మరి చేతికి ఎముక లేకుండా సహకారం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో ఈనాడు 51,32,571 రూపాయలు అందివ్వడం జరిగింది. ఇంతవరకు దగ్గరగా 8 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద 31 దఫాలుగా ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని అందివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక కార్యక్రమం ప్రకారం చేస్తూ ఉన్నాం. మానవ సేవే మాధవ సేవగా భావించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఎన్డీఏ కూటమి తరఫున పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా లోటు లేకుండా అడిగిన వెంటనే ఈ యొక్క అప్లికేషన్లు ఇచ్చిన వెంటనే కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ విధమైన వైద్యపరమైన సహాయాలు వారు హాస్పిటల్లో వైద్యం చేయించుకుని బిల్లుల రూపంలో మాకు అందిస్తే తప్పనిసరిగా వారికి ఆ మంజూరుకి ఎంతో కొంత ఏదో విధమైన ఆర్థిక సహకారం అందించేలాగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి కార్యక్రమం. ప్రజలందరూ కూడా వారు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో చూసాం, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే కూడా ఎవరికి కూడా దొరకనటువంటి పరిస్థితి, వాళ్ళకి కావలసిన కొద్ది మందిగా పరిమితమైన పరిస్థితి. అటువంటిది ఈ రోజున వారు వీరు అని లేకుండా అందరికీ కూడా ఈ విధమైన ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా, దానికి ముఖ్యమంత్రి గారికి సర్వదా కృతజ్ఞులై ఉండాలని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. సూరంపూడి కోటేశ్వరరావు గారు మడికి, కోటిపల్లి దుర్గా, చిట్టూరి రేఖా మణికుమార్ గారు మడికి, పద్మ గారు గుమ్మలేరు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకోవడం పరమ పవిత్ర అనుభూతిని ఇచ్చిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గారు తెలిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులు సూర్య విక్రమాదిత్య సాక్షులకు ఆయురారోగ్యాలు కలగాలని, అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించారు. పరమ పవిత్రమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై నేను కుటుంబ సభ్యులతో ఇక్కడ రావటం జరిగింది. ఆ పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్ళి అయిన తర్వాత స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం కోసం, అలాగే కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నాం. బడ్జెట్ సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడే స్థాయిలో అభివృద్ధి చెందాలని, దానికి కావలసిన వనరులన్నీ కూడా సమకూరాలని, తెలంగాణ రాష్ట్రం మేము 2047 విజన్ డాక్యుమెంట్ ఏ రకంగా అయితే ముందు తీసుకుంటున్నామో ఆ స్థాయిలో అభివృద్ధి జరగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు, స్వామివారి ఆశీస్సులు, ఆర్థిక వనరులు, సంక్షేమము, అభివృద్ధి, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటితో కలిసినటువంటి సమగ్ర అభివృద్ధితో కూడిన తెలంగాణ రాష్ట్రం ముందుకు ఎదిగేటట్టుగా, అట్లాగే రెండు రాష్ట్రాలు కూడా ఎదగాలని, అభివృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ రకంగా ఆశీర్వదించమని భావించి కోరుకుంటున్నాను.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో శ్రీ సూర్యరాయ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రెసిడెంట్ హబీబ్ బాషా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి సంస్థ నిరుద్యోగ విద్యార్థులకు ఆశాజనకంగా విఎస్ఎల్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యం అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ తాంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విచ్చేశారు. జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన విద్యార్థులకు ఆఫర్ లెటర్లు కాకినాడ ఎంపీ తాంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు అందజేశారు. చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ ఎంపీ గారు అయినటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎప్పటి నుంచో కూడా ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎలక్షన్ దగ్గర నుంచి ఒకే మాట అంటున్నారు, మన కాకినాడ జిల్లాలోని యంగ్స్టర్స్ అందరికీ కూడా ఎక్కువ శాతం మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా తొలి ప్రాతిపదికన ఈవేళ 44 కంపెనీలతో ఒక డ్రైవ్ ని కండక్ట్ చేశాం సార్. అందులో కొందరికి ఇంట్రీమ్ ఆఫర్ లెటర్స్ కూడా మీ చేతుల మీద అందించడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన గౌరవ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని ఎంపీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఏసీలో పెట్టించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన హబీబ్ గారికి, అలాగే జాన్ బాషా గారికి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి అండ్ ద స్పాన్సర్స్ ఆఫ్ ద ఈవెంట్ సచిన్ గారికి, అలాగే మా మూర్తి గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వద్ద డ్రైవింగ్ మీన్స్ యు ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఇండియా. మీరందరూ కూడా చదువుకున్న తర్వాత యూ విల్ సర్చ్ ఫర్ ఎ జాబ్, ద ఆపర్చునిటీస్. సో ఇట్ ఈస్ అవర్ డ్యూటీస్ టు బ్రింగ్ దీస్ ఆపర్చునిటీస్ అట్ యువర్ ఫస్ట్. మీన్స్ ఇది చేద్దామని చెప్పి మా అందరికీ కూడా తాపత్రయం ఉంటుంది. సో దాంట్లో ఒక బేసిక్ డ్రైవ్లో ఈరోజు 44 కంపెనీస్తో ఇలాంటిది 1000 పైగా స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారంటే ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ గాట్ ద జాబ్. ముధోల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిరం నందు 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఇష్టంతో చదవాలి కానీ కష్టంతో చదవకూడదని, అప్పుడే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తామని తెలియజేశారు. ఒత్తిడికి గురి కావడం సరైన పద్ధతి కాదని, గురువులు చెప్పినట్టు సమయపాలన పాటిస్తూ ఎప్పటికప్పుడు చురుకుదనంతో పరీక్షలకు సంసిద్ధులై అత్యుత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకురావాలని తెలియజేశారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు శ్రీ సరస్వతి శిశు మందిరం ముధోల్ శాఖకు మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ అయినటువంటి డాక్టర్ సాపు పండర్ అనేటువంటి నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాల అధ్యక్షులు సంజీవ్ గారికి, అదేవిధంగా కార్యదర్శి నిషికాంత్ గారికి, మరియు ఇన్ఛార్జ్ హెడ్ స్వప్న శర్మ గారికి, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయేతర బృందానికి ప్రత్యేకంగా మా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులారా, మరి మన సమాజము ఏ విధంగా ఉంది, మనమే ఇసుక గింజ మాత్రం మనం కూడా కదా. సమాజం అంటే ఏంటి? మనం అంటేనే సమాజం. కానీ పోకడలకు పోతుంది. ఏ విధంగా పోకడలకు పోయి పడరాని పాటలు పడవలసి వస్తున్నది అనేటటువంటి విషయం పైన మీకు కొద్దిగా అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలనేటువంటి
ఆదేశాలతో నేషనల్ చైర్మన్ గారి మాటలను ఆలకించి వినిపించుకొని ఇక్కడికి నేను రావడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ముగిసిన కుంభాభిషేక మహోత్సవాలు. జగద్గురువుల అమృత హస్తాలతో సంప్రోక్షణ. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో గత 3 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవాలు నేడు అత్యంత వైభవంగా ముగిశాయి. లోక కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసం చేపట్టిన ఈ పవిత్ర క్రతువు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య వేద మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా ముగింపు వేడుకలు. నేడు ఉదయం యాగశాలలో మంటప పూజలు, మూల మంత్ర ఆవాహనంతో కార్యక్రమం ప్రారంభమైంది. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు విజయేంద్ర సరస్వతి స్వామి వారి కరకమలములతో మరి ఈనాడు కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురమునకు అభిమంత్రించిన అనేక పుష్కర మహాజీవనదుల సముద్రోదశకముల కుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం స్వామివారి ఈరోజు అనుగ్రహ భాషణం కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క పర్వదినాన విశేషంగా భక్తులు రావడం, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి శ్రీ విజయేంద్ర సరస్వతి వారి యొక్క స్వర్ణ హస్తాలతో ఈరోజు ఈ కలశాభిషేకాన్ని జరిపించుకోవడం జరిగింది. 6, 7 తారీఖుల్లో అన్ని రకాల పూజలు చేసి ఈరోజు పూర్ణాహుతిని గావించి 9 గంటలకు పూర్ణాహుతి అయిపోతే 9:34 నిమిషాలకి ఇవాళ స్వర్ణ శోభితమైనటువంటి కలశాభిషేకానికి ఇవాళ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా జరిపించుకోవడం జరిగింది. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరపడం అనేది ఇది మన ఆచారం, ఆగమ శాస్త్రబద్ధం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆగమ శాస్త్రానికి సనాతనము. అదేవిధంగా తొలి రోజున ఎంఎస్ ప్లాస్టిక్ సర్జరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కెర్లంపూడి, జగంపేట, గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మాస్టర్ ఆఫ్ సర్జరీ చదువుతున్న కెర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన డాక్టర్ ధోని నవ్యశేష హారిక రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో ఆమె రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించి రికార్డు సృష్టించారు. ప్రతిభావంతులైన ప్రయాణం 10వ తరగతిలో డివిజన్లో ఫస్ట్ సాధించిన హారిక ఎంబీబీఎస్లో కూడా స్వర్ణ, వెండి పతకాలు సాధించి తన మేధస్సును చాటుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ నాయకుడు అనుకూల శ్రీకాంత్ ఆమెను ప్రత్యేకంగా సత్కరించారు. మహిళలు హారికను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. తన విజయానికి తల్లిదండ్రులు, భర్త డాక్టర్ గంధం శ్రీరామ్ మరియు ప్రొఫెసర్లు డాక్టర్ సుమిత శంకర్, డాక్టర్ ప్రసాద్ల ప్రోత్సాహమే కారణమని హారిక తెలిపారు. భవిష్యత్తులో తన స్వగ్రామంలో వైద్య సేవలు అందిస్తూ తన వంతు కృషి చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గోకెడ రాజా, తోటా బాబు, ధోని సత్యనారాయణ, వినయ్ మరియు గ్రామ పెద్దలు పాల్గొని హారికకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా సోదరుడైన మా అన్నయ్య గారు కుమార్తె ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిడకి ప్లాస్టిక్ సర్జరీలో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అలాగే మెడల్ సాధించడం కూడా జరిగింది. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా 10th లో కూడా డిస్టింక్షన్లో పాస్ అవడం, అలాగే ఇంటర్లో కూడా మన పెద్దాపురం డివిజన్ కూడా ఫస్ట్ రావడం, అలాగే మొన్న ఎంబీబీఎస్లో కూడా స్టేట్
సెకండ్ ర్యాంక్ రావడం, గోల్డ్ మెడల్ సంపాదించడం కూడా, స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం కూడా జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద ఆసక్తితో వాళ్ళ నాన్నగారు వాళ్ళ తల్లిదండ్రుల కృషితో ఎంతో బాగా చదువుకుని ఈరోజు వాళ్ళ భర్త గారైన ఆ డాక్టర్ గారు కృషితో కూడా ఈరోజు ఈ రకమైన స్టేట్ ఫస్ట్ సాధించడం చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా ఒక సోదరుడు కూతురైన ఈ డాక్టర్ గారు స్టేట్లోనే ఫస్ట్ రావడం అదొక గర్వకారణంగా చెప్తూ, మా జనసేన పార్టీ తరఫున కూడా ఆవిడ ఈరోజు మహిళా ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఆవిడని మేము సత్కరించడానికి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి డాక్టర్ గారిని సత్కరించడం జరిగింది. కరీంనగర్ ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం 14వ డివిజన్ పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదర్శ రైతు భవనంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలను ఘనంగా గౌరవించి సత్కరించారు. కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహిళల సాధికారతపై అవగాహన కల్పించారు. పాల్గొన్న మహిళలు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాధికారత అంటే పురుషులతో సమానంగా పోటీ పడమా? కాదు. మహిళలు తమ సొంత సామర్థ్యం ప్రతి ఒక్కరి 100% నేను తప్పు అని చెప్పాను. మిగిలిన వాళ్ళందరూ సరే అన్న. దేనికైనా మనం వెనుకడి చేస్తే మనల్ని పదవులు వెనకాలకి రావడానికి అందరూ వదిలాగా ఏ పాత్రలో అయినా మీ వాళ్ళని మీరు ప్రోత్సహించండి. మీరు మర్చిపోకండి. కంపల్సరీ మీ పిల్లలకి మీరే టీచర్. ప్రతి ఒక్కటి రోజు అడగండి. చలచలగా అభివృద్ధి జరుగుతూ ఒక భవనం ఉండాలనేటువంటి సంకల్పం మా రైతు సోదరులకు కలిగింది. దాని దృష్ట్యా మేము ఎమ్మెల్యే గారు ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి దగ్గరికి వెళ్ళాము. వారు మమ్మల్ని ప్రోత్సహించేసి దాదాపుగా 9 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చేశారు. ఆ గ్రాంట్ ఆధారంగా భవనం దాతలు చాలా ఉత్సాహంగా దాతృత్వాన్ని చూపించేసి అనేక మంది వేలాది రూపాయలు ఈ యొక్క భవన నిర్మాణానికి ఇచ్చేశారు. వారికి అందరికీ ఈ సభాముఖంగా నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. ఆ తర్వాత మా యొక్క డైరెక్టర్లు దాదాపుగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళము ఉన్నాం. అదేవిధంగా మహిళా డైరెక్టర్లు కూడా ఉన్నారు. అందరూ కూడా కూర్చొని ఒక ఆలోచన చేయాల్సినటువంటి కృషి. నిజానికి ఇప్పుడు ఇప్పటి తరం మహిళలు చూసుకున్నట్టయితే వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. వారికి అన్ని అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా అన్ని అందిస్తున్నారు. కాకపోతే పెడదో పెట్టకుండా వారు ఈ మన జ్యోతి ప్రదర్శనలతో మన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడారు మీ ప్రార్థన గీతం, చాలా బాగుంది. అందరికీ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. సో మీరు హెల్త్ చెకప్స్ కి వెళ్ళండి. హెల్త్ చెకప్స్ లో నాకేం లేదు, నాకు థైరాయిడ్ లేదు, నాకు షుగరే లేదు. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మనము చూస్తున్నది ఎలా ఉన్నది అంటే స్త్రీని ఎంతగానో అగౌరవపరచడం అనేది, అత్యాచారాలు ఇలాంటివి జరగటం అనేది మనం చూస్తూ ఉన్నాము. దీన అనేది నేర్పించాలి. ఎందుకంటే ఇవాళ పిల్లలే రేపటి పౌరులు.
ఈ రోజున వారిని సవ్యంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎక్స్-ఎంపీటీసీ నిర్మల మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలుగా పనిచేశాను. మహిళలందరూ కూడా మహిళా సాధికారత అనేది సాధించాలి. మహిళా సాధికారత అంటే ఏంటిది? మహిళలందరూ కూడా ఎవరికి వారే మహిళా సాధికారతను సాధించుకుంటేనే ముందుకెళ్తేనే సాధించగలము. ఇప్పుడు ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటుంది. మహిళలు సమాజం లోపల, విద్య లోపల, ఇటు ఇంటి లోపల, ప్రతి స్థానం లోపల మహిళ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. కన్నబిడ్డలకు రక్షణగా ఉండాల్సిన తండ్రే కాలయముడయ్యాడు. అప్పుల బాధ, తాగుడుకు బానిసై కుటుంబ పోషణ భారమనే నెపంతో 3 పసిప్రాణాలను పొట్టనబెట్టుకున్నాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ చైతన్యారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇస్మాయిల్ అనే వ్యక్తి తన 3 పిల్లలను పట్టణంలోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి వారిని నీటిలోకి తోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. పిల్లలు చనిపోయిన తరువాత ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చి తన భార్యతో కలిసి పిల్లలు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్టేషన్లో 3:30కి ఒక కంప్లైంట్ వచ్చింది. 2 తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలు 3 మిస్ అయ్యారు, నిన్న మార్నింగ్ 10 నుంచి మిస్ అయ్యారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పిల్లలు ఒక పాప వచ్చేసి 8 years, ఇంకొక పాప 7 years, ఇంకొక పాప 5 years. సో వీళ్ళిద్దరు పొద్దున 10 నుంచి కనపడట్లేదు అని కంప్లైంట్ చేశారు. సో ఇమీడియట్గా ఎస్పీ సార్ రాజేష్ చంద్ర సార్ ఆర్డర్స్ ప్రకారం ఒక 5 డిఫరెంట్ టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ ఆర్బీ నగర్ చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అండ్ డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ పిల్లల ఫొటోస్ అవి సర్క్యులేట్ చేసాం సో దట్ దొరుకుతారని. అండ్ ఫర్దర్గా వాళ్ళ ఫాదర్ని ఇంట్రాగేట్ చేస్తే, లాస్ట్ పిల్లలు ఎక్కడ కనపడ్డారు అని ఇంట్రాగేట్ చేస్తే ఆ పిల్లల్ని 3 వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతూ ఉంటాడు. ఆ పిల్లలు 3 ఆటోలో దగ్గరలో పాస్పోర్ట్ సెంటర్కి తీసుకెళ్ళాను అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత గిరాకీ దొరికింది అని చెప్పేసి ఆ పిల్లల్ని ఇంటి దగ్గరలో ఒక ప్రాంతంలో వదిలేశాను, ఇంటికి వెళ్ళమన్నాను అని చెప్తాడు. సో ఎక్కడ వదిలేసావు అని చెప్పేసి అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అతను డిఫరెంట్ ఏరియాస్ చెప్తూ మిస్లీడ్ చేస్తాడు. ఆ ఏరియాస్లో సీసీటీవీస్ చూస్తే అక్కడ అతను లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఫర్దర్గా అతని మూమెంట్స్ అవన్నీ ట్రాక్ చేస్తే అండ్ ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే అతను 11 ఆ టైంకి పెద్ద చెరువుకి తీసుకెళ్ళాడు ఈ చిన్నపిల్లల మెంబర్స్ని. అండ్ ఆ చెరువులో 3 తోసేసినట్టు తెలుస్తుంది. సో ఈ మేజర్గా అతను ఇంట్రాగేట్ చేస్తే అతనికి అప్పుల బాధ ఉందని, ఆ పిల్లల్ని పెంచడం కష్టం అవుతుంది ప్రైమా ఫేసి తెలుస్తుంది. బట్ ఇంకా ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసేది ఉంది. ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాం. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని క్లియర్ డీటెయిల్స్ అవి ఇంట్రాగేట్ చేస్తాం. అండ్ ఈ కేసులో మా సిఐ నరహరి అండ్ సిఐ రామన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అండ్ ఎస్ఐ ఉస్మాన్ అండ్ ముఖ్యంగా ఒక కానిస్టేబుల్ పిసి రవికిరణ్
ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి వితిన్ 6 hours ఈ కేసుని ట్రేస్ చేయడం జరిగింది. ఐ అప్రిషియేట్. తల్లి పాత్ర ఏమైనా ఉందా మేడం? మేడం ఇప్పుడు పిల్లల్ని ముగ్గురిని ఒకేసారి చంపారు అనేది తోసేసే మూమెంట్ లేదు కదా, అంటే ఒక్కొక్కరిని చంపి పాడేశారా, ఏ విధంగా చేశారు అనేది? ఒకరి తర్వాత ఒకరిని, ముగ్గురిని ఒకేసారి ఆ చెరువు కట్ట దగ్గరికి తీసుకెళ్ళారు. ఒకరి తర్వాత ఒకరిని తోసేసారు. వాళ్ళ ఇంట్లో కూడా భార్య భర్త మధ్య గొడవలు ఉన్నాయని చెప్పి నిన్న రాత్రి వాళ్ళ బంధువులు కానీ స్థానికులు కానీ కొట్టడానికి వచ్చి దాడి చేయడానికి వస్తే పోలీసులు అదుపులో తీసుకురాని తెలిసింది. భార్యాభర్తల మీద మైనర్ గొడవలే అండి. అండ్ తల్లి మీద యాజ్ ఆఫ్ నౌ ఏ డౌట్ లేదు, బట్ ఫర్దర్గా మేము వెరిఫై చేస్తాం. పిల్లలను చంపడం ప్రధాన కారణం ఏంది మేడం? మెయిన్గా ఇతనికి అప్పుల బాధలు ఉన్నట్టు తెలుస్తుందండి. అండ్ ఈ పిల్లల పెంపకం అదంతా కష్టం అవుతుంది కాబట్టి చంపేసినట్టు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తాం. మహిళలు శక్తి స్వరూపాలని, సృష్టికి మూలం మహిళలేనని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రావులపాలెం కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన డిఎల్డిఏ రాజేశ్వరరావు, ఆనపర్తి తెదేపా ఇన్ఛార్జ్ ఆకుల రామకృష్ణ, యువ నాయకులు బండారు సంజీవులతో కలిసి పాల్గొన్నారు. ముందుగా సమావేశానికి వచ్చిన వారందరికీ ఎమ్మెల్యే నాయకులు సాదరంగా ఆహ్వానం పలికారు. మహిళా రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ ఉత్పత్తులను ఎమ్మెల్యే పరిశీలించారు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల్లో అనుకున్న లక్ష్యాలను 70 రోజుల్లోనే సాధించి చూపుతామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రభుత్వ ఆసుపత్రిలో 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభించారు. అప్లై చేసేసి రిన్యూ చేయించండి. ఓకే, ఎవరు తీసుకువస్తారు మాకు చెప్పండి. సర్టిఫికేట్ రిన్యూ చేసేసి నాకు ఇచ్చేసి పెన్షన్ మళ్ళీ వచ్చేస్తుంది. అది టైం అయిపోయింది. అది ఈసారి చెప్పండి, లైఫ్ టైం ఇవ్వాల్సింది. కొంచెం ఆగరాదని
అమ్మ మీరు అటు జరగండి, వెనకాల జరగండి. ఇప్పుడు కొట్టుకునేది అమ్మ మీరు అటు జరగండి. మనము 99 రోజు సంబంధించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంబంధించిన భాగంగా లక్షటిపేట టౌన్లో ముందు లక్షటిపేట సిహెచ్లో కొత్తగా మనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ మంచిగా నడుస్తున్నాయి. సో నేను గవర్నమెంట్ మంచిర్యాల ఎమ్మెల్యే గారితో పాటు హెచ్పివి వ్యాక్సినేషన్ సంబంధించిన 14 ఇయర్ పూర్తి అయిపోయిన 15 ఇయర్ రన్నింగ్ ఉన్న వాళ్ళు గర్ల్స్ చైల్డ్కి హెచ్పివి సంబంధించిన వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. మన జిల్లాలో 4 ప్లేస్లో సిహెచ్సి లక్షటిపేట, ఎంసిహెచ్ మంచిర్యాల, సిఎస్సి చెన్నూరు, సిఎస్సి బెల్లంపల్లిలో 4 ప్లేస్లో హెచ్పివివి సంబంధించిన వ్యాక్సిన్స్ నడుస్తున్నాయి. హెచ్పివివి అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత మోస్ట్ ప్రామినెంట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఉన్నాయి. దాని నుంచి ఇమ్యూనిటీ ఉంటుంది. దాని తర్వాత ఈ లక్షటిపేట టౌన్లో శానిటేషన్ సంబంధించిన, వాటర్ సప్లై సంబంధించిన మనం ఏమైనా వార్డు వారీగా ఒకటి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్కి సార్ట్అవుట్ చేయడానికి ఏమైనా ప్రణాళిక పెట్టాము. దానిలో కూడా మనం పార్టిసిపేట్ ఇప్పుడు చేసాము. దానికి సంబంధించిన శానిటేషన్ సంబంధించిన, వాటర్ సప్లై సంబంధించిన, ఫైల్ క్లియరెన్స్ సంబంధించిన, అంటే గవర్నమెంట్ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఈ 6 మార్చ్ కంటే ముందు వచ్చిన అన్ని ఫైల్, బిల్డింగ్ పర్మిషన్ ఉండవచ్చు, డెత్ సర్టిఫికేట్ సంబంధించిన ఉండవచ్చు, బర్త్ సర్టిఫికేట్ సంబంధించిన ఉండవచ్చు, ఆర్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమేమి పెండింగ్ ఉన్నాయి, కళ్యాణ లక్ష్మి సౌకర్యం ఏమైనా దానికి ప్రయారిటీ బేసిస్లో డిస్పోజ్ చేయాల్సింది. కొత్త రేషన్ కార్డ్ నిరంతరం జరిగిన ప్రక్రియ ఉన్నాయి. ఎవరెవరికి ఇప్పుడు కూడా రేషన్ కార్డు రాలేదు అంటే వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేయాలి, మనం ఇప్పిస్తాము. ఇందిరమ్మ ఇల్లు అన్ని మున్సిపాలిటీ కంటే మంచిగా లక్షటిపేటలో ప్రోగ్రెస్ ఉన్నాయి. చాలా కంప్లీషన్కి దగ్గరకి వచ్చింది. మ్యాక్సిమం మనకి గ్రౌండ్ అయింది.